హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఇమ్మంది రామారావు గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్ ఏపీ ఎలక్షన్స్ అయిపోయాయి, మరి రిజల్ట్స్ వచ్చేది ఒకటే మిగిలింది. అయితే ఇంతలోపే అందరూ కూడా కూటమి అధికారంలోకి వస్తుంది అని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు. అయితే ఈ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు జనసేనకి కొన్ని కీలక పదవులు, ఒక 6 కీలక పదవులు ఇవ్వబోతున్నారని, కొన్ని నామినేషన్ పోస్టులు కూడా ఇస్తారని చెప్పేసి తెగ వార్తలు హల్చల్ చేస్తున్నాయి. సార్ మరి ఈ వార్తల్లో నిజం ఎంత ఉంది? మరి పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీకి నిజంగా అన్ని కీలక పదవులు ఇస్తున్నారు? ఎవరెవరికి ఇస్తున్నారు? ఏమేమి ఇస్తున్నారు సార్? ఇప్పుడు వార్తలు 50-50 అంటున్నారండి చాలామంది అండి. పెద్ద అంటే మేధావులు అంటున్నారు 50-50 అని. 50 కంటే వైసీపీకి ఎక్కువని అంటున్నారు. మనం సామాన్యులం. మనం చెప్పుకునేది ఏంటంటే కూటమి వస్తుందని చెప్పుకుంటున్నాం. నేను మొదటి నుంచి చెప్పింది ఏంటంటే కూటమి మాత్రం డెఫినెట్గా రూలింగ్కి వస్తుంది. అది ఎంత మెజారిటీ అన్నది తర్వాత తీసి పెట్టండి. మన చంద్రబాబు నాయుడు కూడా తక్కువ వాడు కాదు, పక్కా ప్లానింగ్తో ఉన్నాడు. ఇన్క్లూడింగ్ పరిశ్రమలు, ఇన్క్లూడింగ్ 5 years చూసారు. కొంతమంది బాగా సినిమా ఇండస్ట్రీలో ఆరితేరిన ప్రొడ్యూసర్లు ఉంటారు కదా, వాళ్ళు ఏం చేస్తారంటే బిగినింగ్ టు పోస్టర్స్, సినిమా థియేటర్ చేరేంత వరకు కాగితం మీద ఉంటుంది. అలాంటి ప్లానింగ్స్ అంటే 5 yearsలో ఏం చేయాలో అనే ప్లానింగ్స్ ఉంటాయి. ఎందుకంటే మీరు ఏదైతే మేనిఫెస్టోలో చెప్పారో ఆ మేనిఫెస్టోలో చెప్పింది ఎవరైనా ఆచరిస్తే మాత్రం చాలా గొప్పగా చెప్పుకుంటారండి. ఎవరు ఆచరించలేదు, కేవలం వాల్ పోస్టర్లు చూసే ఉంటాయి. ఆ సినిమాలో చూస్తే ఎక్కడో వచ్చినది ఉంటుంది. అందువల్ల బిట్లు కొన్ని వాల్ పోస్టర్లో పెడతారు కదా, దానికోసం సినిమాకి వెళ్ళిపోతారన్నమాట. అలా సినిమాల్లో ఉన్న బిట్లు లాంటి మేనిఫెస్టోలు అన్నమాట. ఇచ్చేస్తాం అంటే ఏదో వాళ్ళ దయాధర్మం కుదిరినట్టయితే ఏదో ఒక పని చేస్తారన్నమాట. అలా కాకుండా మేము 6 గ్యారెంటీలు ఇస్తామని చెప్పేసి 6లో 5 అమలు చేసిన, పరిశ్రమలు తెచ్చిన, యువతని ప్రోత్సహించిన, ముఖ్యంగా కుటుంబ వ్యవస్థ ఏమాత్రం బాగుపడినా, అలాగే పల్లెటూళ్ళలో పల్లె వెలుగు అంటున్నాం కానీ పల్లె అంతా అంధకారంలో ఉంది. పల్లెలకు దీపాలు ఇచ్చినా వెలుగు ఇచ్చినట్టయితే వెలుగు అంటే చదువు ఇవ్వడం అన్నమాట, ఉన్న స్కూల్స్ని తీసేయడం కాదు. అలాగే ప్రతి పల్లెటూరు కూడా ప్రాథమిక వైద్యశాల ఉండాలంటా నేను. అది లేకపోతే ఎలాగవుతుందండి? ఎంతమంది చచ్చిపోతున్నారండి సకాలంలో వైద్యం అందకుండా. సకాలంలో అంటే ఒక మహిళ ప్రసవించే టైం వచ్చిందండి, బస్సులు లేవు ఇంకా. ఆ ఊళ్ళలోకి మంచాన్ని కట్టుకొని మంచం మీద పడుకోబెట్టి మోసుకెళ్తున్నారండి. ఎప్పుడు మోసుకెళ్తారు, ఎప్పుడు వైద్యం చేయిస్తారు, ఎప్పుడు ఆ తల్లి బిడ్డ సుఖంగా ఉంటారు? ఇట్లాంటి విషయాలు ఆలోచించండి. ఎన్ని పల్లెటూళ్ళకి ఇంకా బస్సులు లేవు, ఎన్ని పల్లెటూళ్ళకి ఇంకా కరెంట్ రాలేదు, ఎన్ని పల్లెటూళ్ళకి ఇంకా రోడ్లు రాలేదు. మన పల్లెటూళ్ళలో అండగా ఉంటున్నటువంటి కొలనులు, సరస్సులు, చెరువులు ఇవన్నీ ఎందుకు కబ్జాలు అయిపోతున్నాయి? ఒక్కొక్క చెరువు కబ్జా అయిపోతే ఇన్ని 100 ఎకరాలు. కనుక ఇవన్నీ ఆలోచించి దాని మీద దృష్టి తీసుకురావాలన్నమాట. ఎవరు ఆలోచించినటువంటి సమస్యలకు పరిష్కారం మీరు ఇవ్వగలగాలి. కనుక అదంతా, ఆ దృష్టి అంతా చంద్రబాబు నాయుడుకి ఉందని చెప్పడం కోసం ఇదంతా చెబుతున్నాను. అలాగే పవన్ కళ్యాణ్ కూడా వస్తే ఏం చేయాలో క్లియర్ కట్ అండర్స్టాండింగ్ ఉంది. ఆ పక్క మొత్తం ఆ పిఠాపురం చుట్టూ ఎన్ని పల్లెటూళ్ళు ఉన్నాయి, ఏదైతే మండలాలు పిఠాపురంతో కంబైండ్ అయి ఉన్నాయి, వీటి మీద అంటే సజావుగా ఆయన నిర్ణయాలు పాటించడానికి తగ్గ ఆలోచనలు అయితే ఉన్నాయి. అంటే అక్కడ పిఠాపురంలో తలెత్తే ప్రశ్నలకు సమాధానం అంటే కార్యాచరణ రూపంలో చూపించేటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. అందుగా ముందుగా ఆలోచించుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ క్రేజ్ పెరిగింది. మేము కేంద్రాన్ని తీసుకెళ్ళిపోతామని వాళ్ళు అంటున్నారు. చంద్రబాబు నాయుడు లేదు మీరు పవన్ స్టేట్లోనే ఉండాలనే ఆలోచన. ఏంటంటే మరి ఎప్పుడు పవన్ కళ్యాణ్ ఎదిగే స్నేహితుడు, ఎదిగే నాయకుడు, ఆయన చాలా కాలం టైం ఉంది. సో పవన్ కళ్యాణ్కి బాగా బ్యాక్ బోన్గా సపోర్ట్ చేస్తూ పార్టీ ఎదిగిన తర్వాత పవన్ కళ్యాణ్ మావాడు అనిపించుకుంటే చాలు కదా, అవకాశం ఉంది. అంటే ఈ మధ్య వీరిద్దరికి మధ్య ప్రేమకు గట్టి అనుబంధాన్ని ముడివేసుకుంటున్నారు రాజకీయంగా. పవన్ కూడా చెప్పేస్తాడు, మోదీ గారు లేకపోతే ఇంకా
కూటమిలో ఉన్నా ఎక్కడ ఉన్నట్టు అనమాట. అయితే అంటే ఇక్కడ అందుకనే చంద్రబాబు నాయుడు ఆలోచించి కీలక పదవులు అంటే ఇందులో కీలకంగా ఉన్నవాళ్ళు ఎవరు? పవన్ కళ్యాణ్, మనోహర్, తర్వాత వంగవీటి రాధ, బాలినేని శ్రీనివాసరావు, తర్వాత ఇప్పుడు మన రఘురామకృష్ణరాజు అనే టీడీపీలే. ఈయన తరఫున ఉన్న వాళ్ళు మన నిమ్మగడ్డ ఆయన టీడీపీయే. ఈయన తరఫున పెమ్మసాని రామకృష్ణ ఎవరు ఉన్నారండి, ఆయన బాగా చదువుని ఎన్ఆర్ఐ మాట. ఇలా జనసేన పార్టీలో ఉన్నటువంటి 6 సమర్థులకి డెఫినెట్గా, అలాగే వర్మ గారికి సీటు చంద్రబాబు నాయుడు ఇచ్చినా కొన్నాళ్ళ పాటు ఆపు చేసి నామినేటెడ్ పోస్ట్ అన్నప్పుడు కూడా పవన్ ఒప్పుకోడు. ఖచ్చితంగా నువ్వు అన్న ప్రకారంగా వర్మ గారిని ఎమ్మెల్సీ చేయవలసిందే. అలాగే వర్మ గారిని కీలక పదవి ఏదో ఒక మంచి కీలక పదవి ఇవ్వవలసిందే, రూపాయి ఖర్చు లేకుండా అని ఈయన అంటాడన్నమాట. ఆయన 6 తాలూకు మినిస్టర్లు అయిపోయారు. ఇక నామినేటెడ్ పోస్టులకు కూడా చాలామంది సిద్ధంగా ఉన్నారు. నామినేటెడ్ పోస్టులు ఎవరు? ఇక్కడ వంగారాధ ఒకడు మినిస్టర్లోకి వెళ్తాడు, వంగారాధ కూడా మినిస్టర్లోకి వెళ్తాడు. నామినేటెడ్ పోస్టులు అంటే కొంతమంది వీర సైనికులు, అలాగే వీర మహిళలు, వీర సైనికులను తీసుకున్నట్టయితే చాలామంది ఉన్నారు. రాయిపాటి అరుణ కానీ, రజని కానీ, వీళ్ళందరూ ఉన్నారంటే చాలా కష్టపడ్డారు పార్టీ కోసం. అందువల్ల ఎవరికైతే పార్టీలో అసంతృప్తి ఉందో 1/3 తీసుకోమని చెప్పారు. మొత్తం నామినేటెడ్ పోస్టులు ఎన్ని ఉంటాయో అందులో 1/3 మీరు తీసుకోండి అని చెప్తే అక్కడ 1/3 కూడా వీళ్ళకి ఇచ్చే అవకాశం ఉందన్నమాట. సో ఓవరాల్గా ఇప్పుడు వైసీపీ పార్టీ నుంచి ఒక 40 మంది జనసేన పార్టీలోకి రావడానికి క్యూ కడుతూ ఉన్నారు. అర్థమైందా? కనుక ఇప్పుడు రాబోయే రోజులు పవన్ కళ్యాణ్వి. కారణం ఏంటంటే అడగకుండానే ఇచ్చేస్తున్నాడు. ఎవరు? మన చంద్రబాబు నాయుడు మాట. ఎందుకంటే కష్టకాలంలో ఆదుకున్నాడు. ఇంకెప్పుడైనా కష్టకాలం వచ్చినప్పుడు కూడా అసలు మనసున్న మనిషి పవనే. వీళ్ళందరూ దగ్గరున్నట్టు కనిపిస్తారు కానీ ఎవరు మనల్ని ఆదుకోలేనటువంటి ఆలోచన చంద్రబాబు నాయుడికి వచ్చింది, లోకేష్కి వచ్చింది. అందువల్ల పవన్ కళ్యాణ్ని విడిచిపెట్టి వాళ్ళు ఉండరు. పవన్ కళ్యాణ్ అలాగని మోసాలు చేయడు. కొంతకాలం అంటే ఆయన ఫ్యూచర్ని దృష్టిలో ఉంచుకొని జాగ్రత్తగా బిహేవ్ చేస్తాడు. తర్వాత ఏంటంటే వెంటనే ఏమైందంటే అసలు సీఎంని కూడా అపాయింట్మెంట్ ఇవ్వడు, నెలల తరబడి ప్రధానమంత్రి. అలాంటిది కేవలం ఫాదర్ దగ్గరికి వెళ్ళి వచ్చేసినట్టు, బాబాయ్ దగ్గరికి వెళ్ళి వచ్చేసినట్టు, ఎప్పుడైతే ఫ్లైట్ ఎక్కిపోవడం, పిఎంఏ కలుసుకోవడం రావడం అయిపోతుంది, చాలా తేలిక అయిపోతుంది అన్నమాట. అపాయింట్మెంట్ లేదు, నో అపాయింట్మెంట్. అలాగే అమిత్ షా కూడా చాలా స్ట్రిక్ట్గా ఉంటాడు. అమిత్ షా కూడా మనం ప్రేమిస్తున్నాడే పవన్ కళ్యాణ్ని. కనుక ఈ విషయంలో మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే పుష్కలంగా మంత్రి పదవులు తీసుకుంటాడు, నామినేటెడ్ పదవులు తీసుకుంటాడు. ఇప్పటికే ఒక కొలిక్కి వచ్చేసారు. రేపు లెక్కింపులో కొంచెం గందరగోళం అయితే జరుగుతుంది కానీ లెక్కింపు తాలూకు అవన్నీ ఆ రిజల్ట్ అంతా కేంద్ర మంత్రి దగ్గర ఉంటుంది, కేంద్ర ఎన్నికల కమిషనర్ దగ్గర. ఇట్లాంటివి ఏమైనా జరుగుతాయనే ఉద్దేశంతో టోటల్ ఫిగర్ ఏదో వాళ్ళ దగ్గర ఉంటుంది. అసలు వాళ్ళ దగ్గర నుండి జెరాక్స్ కాపీలు ఇచ్చినట్టుగా వాళ్ళ దగ్గర ఉంటుంది. కనుక వాళ్ళ ప్లానింగ్ క్లియర్ కట్గా ఉంది మాట.